ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది. గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండయ్యా. మా చొక్కయ్యే ఏందమ్మా అలా చూస్తున్నావు? నా దిష్టే తగిలేట్టుందయ్యా. దిష్టి లేదు, పాడలేదు. చిరుగులు కనపడకుండా కుట్టాను. ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది. ఏం బాధపడకే, వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే. అలాగేనమ్మా. కొడుకుని సోగు చేయడం మానేసి మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు. నేను అనాజయ్, నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా. కటికి పల్లెటూరులో ఉండేవాళ్ళం. మేము ఎట్టున్నా చెల్లిపోద్ది. ఇదిగా నీకు చదివేరా ముఖ్యం. కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు, రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి. మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ వచ్చి అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి. సర్లే, మాటల్లో పెట్టి టైం మర్చిపోయాం. అవతల కిష్టప్ప గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది. రా ఏంటి పదా, నువ్వు ముందురా. శకునం బాగుంటదే. మీ అమ్మ శకునం చాలా మంచిదిరా. రా క్షేమంగా వెళ్ళిరా నాయనా. జాగ్రత్త ఎక్కు, జారి పడతారు. కెటయా, మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు. కాస్త హైవే మీద దింపు. అలాగే, దా వెళ్ళరా నాన్న. జాగ్రత్త నాయనా. ఉంటామా? మంచిది. ఏంటంటే చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా. ముందు అది టాటా చెప్పు. అన్నా నాకు చిన్నగా వెళ్ళనా ప్లీజ్ అన్నా. నాకు భయంగా ఉందన్నా. ఇంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా. ఒక్కోసారి ఇబ్బంది అన్నా. ఒక్కోసారి బ్రేకులు కూడా పడవన్నా. అన్న నువ్వు ఆపన్నా, నేను దిగెళ్ళిపోతాను. ఆపన్నా, చూడన్నా అక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి పడింది బ్రేకు. ఏంద్రు మన వెంకటేశ్వరులు కొడుకొని ఎక్కించుకుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ఈ లారీని మా తాత తోలేడు, మా నాన్న తోలేడు. ఇప్పుడు నేను తోలుతున్నా, రేపు నా కొడుకు తోలుతాడు. లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు వాళ్ళ కనీసం ఒక చీమవాడు కావాలా. దిగరా పద, దిగో. ఊరికి ఎక్కించుకున్నది కాక నా బండి గురించి సోజన మాట్లాడతావా?
ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. ఏలూరు దాకా? అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే, లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి లెక్క కదరా, సర్కార్లో పరిగెట్టాలరా. జీవితంలో ఇంకెప్పటికీ శృతిని కలవలేను. ఆఖరిసారి చూడాలనిపిస్తుంది. చూడాలి. ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు? అతన్ని చూడ్డానికి నేను ఇండియా వచ్చింది. సారీ డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వాట్ యు డు. సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి. ఎవరు? అజయ్, I'll kill you. ఏం చేస్తున్నారు? వద్దు. రే, నువ్వు అసలు మనిషివేనా? నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? ఇంకా ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అజయ్. ఇంకోసారి ఇలా వెంట పడ్డావో చస్తావు. జాగ్రత్త. శృతి జ్ఞాపకాలతో నేను రాసుకున్న ఆఖరి అక్షరాలు. ఇదేమిటయ్యా ఇందులో క్లైమాక్స్ ఏది? ఇది నిజంగా జరిగింది కదా సార్. అతను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్. ఓ, దొరికిందా? నేను బస్సులో ఊరికెళ్తూ ఉంటే నాకు ఈ డైరీ దొరికింది సార్. అయితే పని చెయ్యి, ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా. అవును సార్. ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకే సార్. తప్పకుండా అతను తీసుకురా. సరే సార్. ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. దీనికి డైరెక్టర్ నువ్వే. థ్యాంక్స్ అలాట్ సార్. అడ్వాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. చూడమ్మా, అతని మీద నీకెంత ప్రేమ ఉందో మేము అర్థం చేసుకోగలం. అలాగే నీ మీద మా అందరికీ ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా. ప్లీజ్ శృతి, రామ్మా, భోంచేద్దు కానీ. వస్తాడమ్మా, కుమార్ తప్పకుండా వస్తాడు. శృతి, ఈ డాడీ మీద నమ్మకం లేదా? శృతి, శృతి,
ఇది నా బాధ్యత. తీసుకొస్తానమ్మా. హలో, హాయ్ రాబర్ట్. హే రావ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నువ్వు ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించిన అబ్బాయి గుర్తున్నాడా? ఓ యా, కుమార్. యా, కుమార్. బై ఎనీ ఛాన్స్ అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? యా, ఐ హావ్. Okay. Can you please email it immediately? Sure, I will. Okay. Fast. I'll see that. ఏమైందమ్మా? డాడీ, ఇతను కుమార్ డాడీ. అజయ్ కుమార్. కుమార్ అజయ్ ఎలా డాడీ? కుమార్